ఆయన కిరణ్. హాయ్ కిరణ్. అది కన్నప్ప స్టోరీ రాసేటప్పుడు అంటే ఎన్ని బుక్స్ రిఫర్ చేశారు? దూర్జటి మహాకవి పోయం చదివాను. దాని తర్వాత బసవ పురాణంలో ఉన్న ట్రాన్స్లేషన్స్ చదివాను. దే జస్ట్ పోయమ్స్ అండ్ దే వెరీ ఎక్కువ ఉండదు దానిపైన. దాని తర్వాత ఎక్కువ మాట్లాడింది శ్రీకాళహస్తి అర్చకులతో. ఊత్కూరు అని ఉంది. కన్నప్ప మనం ఊత్కూరు అన్న ఊర్లో పుట్టాడు. అది ఈ రోజుకి కన్నప్ప గుడి ఉంది. సో ఆ ఊరు వాళ్ళతో మాట్లాడి, ఆ బోయా ట్రైబ్తో మాట్లాడి అక్కడి నుంచి. ఓకే, అది ఈ మూవీలో హైయెస్ట్ టేక్స్ ఎన్ని తీసుకున్నారు? నాన్నగారు తీసుకున్నారు ఒక షాట్లో. ఆయనే 16 టేక్లు. ప్రభుదేవ గారు ఒప్పుకోలే. శివ కూడా ఉన్నారు ఆ రోజు. ఐపీఎన్ని ఈరోజు ఏదో గొడవ జరుగుతుంది అనుకున్నా నేను. ఆయన దీనిలో నాన్నగారు పాడుతూ ఒక దగ్గర డ్రాప్ చేయాలి. ఆయన దగ్గర ఒక అది కరెక్ట్గా కెమెరా మూమెంట్కి దానికి సింక్ అవుట్లా వన్ మోర్ అని ఒక దగ్గర ఆయన తిరిగి ప్రభు రాదు ప్రభు ఇంతే అన్నాడు. ఆయన రాదంటే అది ఎలా సార్, అది రావాలి అని వచ్చాడు. నేను దూరంగా ఉన్నా, నాకు అసలు సంబంధం లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సిన్సియారిటీ ఎవ్రీబడి వేర్ వర్కింగ్ ఆన్. ప్రభుదేవ గారు లెజెండరీ కొరియోగ్రాఫర్. ఆయన సో యూనో వెన్ హీ డిడ్ంట్ యాక్సెప్ట్ దట్ హ్యాడ్ టు బి ఎ రీజన్. వింటేజ్తో వెళ్తే శ్రీరామదాసు, అన్నమయ్య, నెక్స్ట్ శ్రీరామరాజ్యం అలాంటి మూవీస్తో పోల్చుకుంటే అవన్నీ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసినాయి. ఈ కన్నప్ప కూడా అదే ఎండ్లో ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.